కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో శనివారం ప్రమాదానికి గురైన లైబీరియా కార్గో నౌక క్రమంగా ఒరుగుతూ ఆదివారం పూర్తిగా మునిగిపోయింది. నౌకలోని వందలాది కంటైనర్లు సముద్రంలో పడిపోయి చమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీక్ అవుతుండటమే కాక పెద్ద సంఖ్యలో కంటైనర్లు ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. చేపల వేటను నిషేధించి మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా ఆపగలిగినప్పటికీ విస్తరిస్తోన్న చమురు తెట్టును కట్టడి చేయడం, విషపూరిత రసాయనాల ప్రభావాన్ని ఉపశమింపజేయడం పెద్ద సవాల్గా మారింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం దేశ, విదేశీ నిపుణుల సాయంతో దుష్ప్రభావాలను అరికట్టాలని నిర్ణయం తీసుకుంది. 450 మెట్రిక్ టన్నుల డీజిల్, ఫర్నెస్ ఆయిల్తో పాటు కాల్షియం కార్బైడ్ వంటి విషరసాయనాలను సైతం ఈ నౌక రవాణా చేస్తున్నందున పలు రకాల ప్రమాదాలను, సమస్యలను కూడా నిపుణులు ఊహిస్తున్నారు. తీర ప్రాంత వాసులకు ప్రమాద తీవ్రతను తెలియజేసి వివిధ తీరాలకు కొట్టుకు వస్తున్న కంటైనర్లను తాకవద్దన్న హెచ్చరికలు కూడా అధికారులు చేశారు. తీరానికి 100 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధనను సైతం విధించారు. తీర రక్షక దళం, నావికా దళం కలగలిసి ఈ కార్గో నౌకలోని 24 మంది సిబ్బందిని రక్షించడంతో పాటు చమురు తెట్టు వ్యాప్తి వేగాన్ని నియంత్రించేందుకు డోర్నియర్ విమానం ద్వారా ఆయిల్ స్పిల్ డిస్పర్సెంట్స్ వినియోగం కూడా వెంటనే జరిగింది. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. చమురు వ్యాప్తి, కంటైనర్లు కొట్టుకురావడం వంటి పరిణామాలపై రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటోంది. ఆశించినంత వేగంగా నియంత్రణ, నివారణ చర్యలు సాగకపోవడానికి కూడా రుతుపవనాలు కారణమవుతున్నాయి. టైర్ 2 కేటగిరీ ప్రమాదం కాబట్టి ఇటువంటి సందర్భాల్లో జాతీయ స్థాయి సంస్థలు చేయాల్సినవన్నీ చేస్తున్నాయి. నియంత్రణ, ఉపశమన చర్యలతో కాలుష్యాన్ని ఎంతగా కట్టడి చేయగలిగినప్పటికీ సముద్ర జలాల్లో కలిసిపోతూ లోతుల్లోకి జారిపోతున్న విషాన్ని వడగట్టడం అసాధ్యమైన విషయం. రాబోయే రోజుల్లో సముద్ర జీవుల మీద, పర్యావరణం మీద ఈ ఉపద్రవం ప్రభావం హెచ్చుగా ఉండే మాట నిజం. మత్స్యకారుల జీవనోపాధికి కొంతకాలం ఆటంకం తప్పదు. ప్రమాదకర రసాయనాలు నీళ్లలో కరిగి చేపల్లోకి చేరతాయి కనుక అనేక నెలల పాటు ప్రభావిత ప్రాంతాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది. సముద్ర జీవరాశికి ఈ కార్గో నౌక చేసిన అపార నష్టం అంచనాలకు అందనిది. అతి తక్కువ కాలుష్యంతో దేశంలో కేరళ బీచ్లకు మంచి పేరుంది. పర్యాటకానికి అవన్నీ పెట్టింది పేరు. ఆ జలాల్లో కాలుష్యం వ్యాప్తిని నివారించేందుకు, సాధ్యమైనంత అధికంగా శుద్ధి జరిపేందుకు మన నిపుణుల సలహాలు, సూచనలతో అంతర్జాతీయ సంస్థల సాయం కూడా తీసుకోవాలి. ఇప్పుడున్న విధానాలన్నీ ఉపరితలంలోనే తప్ప లోతైన శుద్ధి చేయలేవన్న వాదన ఉన్నప్పటికీ ఖర్చుదారీ పని అని వెనకాడకుండా పర్యావరణానికి, జీవరాశికి జరిగిన ఈ అన్యాయాన్ని చేతనైనంత వరకు సరిదిద్దాల్సిందే. సముద్ర జలాల్లో చమురు పారబోయడమే కాక ప్రమాదకర రసాయనాలతో జలాలను విషపూరితం చేసి సముద్ర, తీర ప్రాంత జీవ వైవిధ్యాన్ని ముప్పులో ముంచిన ఘటన ఇది. కొన్ని రకాల సముద్ర జీవులకు సంతానోత్పత్తికి అనువైన కాలం కూడా ఇదే. అందువల్ల అన్ని రకాల నష్టాన్ని నిర్దిష్టంగా గణించి అంతర్జాతీయ చట్టాలకు లోబడి సదరు సంస్థ నుంచి నష్టపరిహారాన్ని సాధించడం గురించి కూడా ఆలోచించాలి. సముద్రంలో వాతావరణ పరిస్థితులు తలకిందులైనప్పుడు, పరస్పరం ఢీకొన్నప్పుడు ఓడలు తిరగబడ్డం సహజం. సముద్రపు నీరు లోపలకు చొరబడి ఈ కార్గో నౌక ఒరిగిపోవడానికి, అంతిమంగా మునిగిపోవడానికి ఏ కారణాలు దోహదం చేశాయో నిర్ధారణ జరగాలి. దాదాపు 30 సంవత్సరాలుగా తిరుగుతున్న ఈ ఓడ నిర్వహణ సక్రమంగా ఉన్నదా? అత్యంత ప్రమాదకర రసాయనాలతో భారీ సరుకు రవాణాకు ఇది తగినదేనా అన్నవి తేలాలి. శక్తి సామర్థ్యాలకు మించిన అదనపు బరువుతో అది ప్రయాణం చేసిందా అన్నది ముఖ్యమే. ప్రమాదాలు అకారణంగా ఏమీ జరగవు. కార్యకారణ సంబంధాలను నిగ్గు తేల్చగలిగినప్పుడు ఇటువంటి ఘటనలను కొంత మేరకైనా నివారించవచ్చు.